హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో బిగ్ బాస్ ప్రోమో 3 టుడే చాలా బాగా ఉంది. ఆ బిగ్ బాస్కి అప్పుడప్పుడు మూడు బాగలేనప్పుడల్లా అందరి మూడు చెడగొడుతుంటాడు అన్నట్టు. అబ్బాయి అప్పుడప్పుడు కరెక్ట్ అనిపిస్తాడు. మరి ఇంత దారుణంగా ఏడిపించడం అయితే బాగలేదని నేను అనుకుంటాను. అందులోనూ మణికంఠ గోయిందా గోయిందా. అరే మణికంఠ, ఇప్పుడన్నా అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు కదరా అయ్యా నువ్వు. ఏమిరా ప్రేరణ చాలా సార్లు నిఖిల్ సపోర్ట్ గా మాట్లాడింది. ప్రేరణకి ఇవ్వాల్సింది. అరే పృథ్వీ ఎన్నిసార్లు నిన్ను ఒరే తరే ఇరే నాకు మాటలు అని చెప్పేసి టాస్క్లలో నిన్ను కొట్టి అన్ని చేసి ఎప్పుడైనా కూడా మంచి చేసేవానికంటే చెడు చేసేవాడికి వెళ్ళే పోతావు. నీ పని కూడా అలానే అయింది. అదే నువ్వు ఏడుస్తా ఉంటే ఎప్పుడైనా రన్నింగ్ చేసుకుంటూ వచ్చి ఓదార్చేది ఎవడు? ఎవడు చెప్పు. ఒక్కసారైనా పృథ్వీ వచ్చి ఓదార్చినాడా నిన్ను? అందరు కిరాక్ సీత కానీ, లేకుంటే యష్మి కానీ, ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ, అప్పుడప్పుడు నిఖిల్ బెటర్. నిఖిల్ వచ్చి నిన్ను సేవ్ చేస్తూ ఉంటాడు. ఎంత దుర్మార్గుడు రా నువ్వు, ఇట్లా ఆలోచించున్నావు. ఏమిరా బాలరాజా బిగ్ బాస్ హౌస్ లో నీతోటి ఉపయోగము? అంటే ఏడుస్తావు, అంటే గరుస్తావు. ఏ టైంలో ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక మళ్ళా నాగార్జున గారు ముందుకు వచ్చేసి అట్లా ఎట్లవుతుందో నాకే అర్థం కాలేదు సార్ అని మళ్ళీ నాగార్జున గారి ముందర ఒక కపట నాటకం ఆడతావురా నాయన. ఏమిరా ఇది నీకు తగునా నీకు అని నేను అంటున్నా. మణికంఠ తప్పు నాయన. అక్కడ ప్రేరణకి వాళ్ళ ఇంటి నుంచి పావుబాజీ వచ్చింది, తర్వాత వాళ్ళ హస్బెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అది కదా నాయన నువ్వు తీసుకోవాల్సింది. ఆలోచించురా, ఆలోచించు. మోకాల మీద చేయి పెట్టుకొని ఆలోచించు మణికంఠ. అప్పుడే నీ గేమ్ కూడా కరెక్ట్ అవుతుంది. మణికంఠ ఫెయిర్ గేమ్ తో పాటు మైండ్ గేమ్ కూడా ఆడాలి హౌస్ లో. మైండ్ గేమ్ ఆడలేదనుకో అంతే. ఫెయిర్ గేమ్ ఆడాడు ఆదిత్యవం. ఏం చేసినారు? అందరు ఎనికి తిరిపి ఒక్క గుద్దు గుద్దుతే బయట పోయి పడ్డాడు ఆదిత్య ఓము. అది కూడా అర్ధరాత్రి లేపి మరి బయటికి పంపించేసినారు. ఎంత దారుణము. ఆయన కంటే ఫెయిర్ గా నువ్వు ఆడుతున్నావా? లేదు కదా. మరి ఎందుకు నాయన ప్రేరణ మీద వెన్నుపోటు కాదు ముందు పోటు పొడిచినావు. ముందు పోటు పొడిచినావు. ఎట్లా పొడుస్తావు? అందరు వెనక నుంచి పొడిచి నువ్వు ముందు నుంచి పొడిచినావు. ఏమిరా బాలరాజు. అబ్బబ్బబ్బబ్బబ్బ నిఖిలో ఇట్ల దండం ఎట్లా దండం. బిగ్ బాస్ ఏమడిగినారా నిఖిలా నిన్నో? ఎవరి ఇష్టము అని అడిగితే అబ్బాబాబా యష్మి ప్రేరణ తొక్క నీకు ఒక్కడికే తెలివి ఉన్నాడు. తెలివి మొత్తం చూపిస్తా ఉంటావు. అబ్బాబాబాబాబాబాబా ఆడు బాలరాజు అయితే కనుక నువ్వు ఏ రాజో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ హౌస్ కి నువ్వే పెద్ద ఒక డబేల్ రాజులాగా మాట్లాడుతూ ఉంటావు. మళ్ళా బిగ్ బాస్ అడిగినాడు, అరే స్వామి నేను అంతమందిని కాదురా అడిగింది, ఒక్కరిని చెప్పరా అంటే నువ్వేమి చెప్పినావురా నాయనా? ఏమి చెప్పినావు? సోనియానా? సిగ్గు ఉండాలి కొంచెమన్నా సోనియా పేరు చెప్పడానికి. అసలు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో సోనియా ఉందా? అతి తెలివి. ఎందుకు అతి తెలివి? ఐ గోట్ ద పాయింట్. సోనియా పేరు ఎప్పుడైతే నువ్వు చెప్పినావో బయట ఉన్నటువంటి సోనియా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిపి నీకు ఓట్లు వేస్తారని చెప్పేసి అట్లా చేసినావు. నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అందరిలో ఎవరైనా కన్నింగ్ గేమ్ ఆడుతున్నారంటే దట్ ఈస్ నిఖిల్ 200%. వాడి దగ్గర పోయి వీడి మాటలు చెప్తావు, వీడి దగ్గర పోయి వాడి మాటలు చెప్తావు. అరే సోనియా గురించి కూడా అబ్బాయి దగ్గర పోయి నువ్వు డిఫరెంట్ గా మాట్లాడినావు. అదేదో ఇది పెడితేనే తినాలి లేకుంటే లేదని కిచెన్ లో నుంచి పోయి బయట గుసగుసలాడితేవి. దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అవుట్ సైడ్ ఎట్లా ఉంటావో మాకు సంబంధంలా. బిగ్ బాస్ హౌస్ లో నువ్వేం చేస్తున్నావు దాని నుంచే మాట్లాడతా. సోనియా పేరు చెప్పేసినావు. ఏమి నాయన. మళ్ళా అబ్బా ఇంకొకటి, ఆ ఫుడ్ ఎవరో మెసేజ్ వచ్చింది ఒకరే తీసుకొని పోవాలని అందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఒక్కరివే ఎత్తుకొని పోతా ఉన్నారు. నువ్వేంద్ర అంటే బిగ్ బాస్ 2 తీసుకొని పోవచ్చు. మరి నీకు చెప్తాడు మరి. నువ్వు చెప్పంగానే బిగ్ బాస్ ఓకే అని చెప్పేసి నువ్వు పుడింగివి నువ్వు చెప్పినట్టు వింటాడు. మరి అంత పప్పులు ఏం ఉడకవు అక్కడ. గేమ్ లాగానే ఉండాలి. అమ్మాయిలు పడేసినట్టు అనుకున్నావా బిగ్ బాస్ ను పడేయాలంటే? బిగ్ బాస్ పడడు. అమ్మాయిల్ని కాదు, మీరు గేమ్ ఆడుకుంటున్నా అని మీరు అనుకుంటున్నారేమో కానీ
మీ అందరిని ఆడించేటోడు ఆడ బిగ్ బాస్. ఎవరికి ఎప్పుడు పుల్ల పెట్టాలి, ఎవడికి గిచ్చాలి, ఎవడెవడికి ఫైటింగ్ పెట్టాలి నిన్ననే అర్థమైపోయింది అందరికి. ఆదిత్యవం ఓట్ల ప్రకారం బయటికి పోవాలని చెప్పేసి క్లియర్ కట్ గా కన్ఫర్మ్, ఏది బిగ్ బాస్ లెక్కల ప్రకారము, ఓటింగ్ ప్రకారము ఆదిత్యవం బయటికి వెళ్ళాలి. కానీ చివరిలో ఒక మెలిక పెట్టినాడు. మీ ఉద్దేశంలో ఎవరు బయటికి పోవచ్చని మీరు అనుకుంటున్నారని మళ్ళా మీకే మీ మైండ్ లో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒపీనియన్ తీసుకొచ్చి బయట పెట్టినాడు. దట్ ఈస్ కాల్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఆల్వేస్ బిగ్ బాస్, అంతే. సో గాయ్స్, నైట్ అయితే కనుక మనకి కర్చీపులు తడిచిపోతాయి. ఎందుకంటే కనుక ఇంటి నుంచి ఒక ఫుడ్, ఎవరికైనా ఫుడ్డే, వేరేవి ఏమన్నా బొమ్మనో వాచ్లో సంథింగ్ అయితే కనుక ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఇష్టమైన ఫుడ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో దొరకనంత చాలినంత ఫుడ్ పెడతా ఉంటారు. కాబట్టి ఇంటి నుంచి ఒక టేస్టీ ఫుడ్ వచ్చింది కాబట్టి ఆ టేస్టీ ఫుడ్ తో పాటు మళ్ళీ బిగ్ బాస్ ట్విస్ట్ ఏంట్రై అంటే కనుక లెటర్. ఆ లెటర్ లో వాళ్ళ గురించి ఏమేమి రాసినారు కొన్ని కోట్ల ప్రజల ముందు చదివి వినిపించాలి కాబట్టి సో ఇట్ ఈస్ ఎమోషనల్ అన్నట్టు. సో నైట్ అందరు కూడా ఖర్చీపులు, ఏడ్చి తలలో వచ్చే జండు బాంబులు అన్ని దగ్గర పెట్టుకొని ఈ రోజు ఎపిసోడ్ చూస్తే గనక మంచి కిక్ వస్తుంది అన్నట్టు. ఓకే గాయ్స్, బాయ్.